తెలుగు సినిమాకి సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సీజన్. ఆ టైంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకే చాలా ముందు నుంచే సంక్రాంతి డేట్స్ కోసం పోటీ కనిపిస్తోంది. ఆల్రెడీ 2026 సంక్రాంతి డేట్స్ విషయంలోనూ ఫైట్ మొదలైనట్లు కనిపిస్తోంది. మరి ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ ఏంటి? చాలా రోజులుగా ఊరిస్తోంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైనల్ గా ఓజీ షూటింగ్ కు డేట్స్ ఇచ్చారు. మంగళవారం షూటింగ్ రీస్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ వారంలోనే పవన్ కూడా సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ముగించేద్దామంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది చిత్ర యూనిట్. దీంతో సినిమా రిలీజ్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది ఓజీ. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు మేకర్స్. జూన్ కల్లా షూటింగ్ పూర్తయిన మరో 6 నెలల్లో మిగతా పనులు పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమాను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. తమ్ముడి బాటలోనే అన్న కూడా నడుస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన విశ్వంభర ఏడాది ఆలస్యంగా నెక్స్ట్ సంక్రాంతి డేట్స్ మీద ఫోకస్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఫ్యాంటసీ డ్రామా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ సమయం పడుతోంది. అందుకే మళ్లీ డేట్ మార్చే పరిస్థితి లేకుండా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది టీం. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ రాజా సాబ్ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ కావడంతో ఆ మాత్రం టైం పడుతుందన్నది ఇండస్ట్రీ టాక్. మరి ఇలా టాప్ స్టార్స్ అంతా సంక్రాంతి మీద ఫోకస్ చేస్తుండటంతో ఆల్రెడీ ఆ డేట్స్ కు రావాలనుకున్న సినిమాల మేకర్స్ ఆలోచనలో పడ్డారు.